ఒకప్పుడు మన దగ్గరనే శ్రీహరికోట సెటిలైట్ లాంచ్ చేసేవాళ్ళం. అక్కడి నుంచి లాంచ్ చేస్తే మనం అందరం ఆనందంగా గర్వపడేవాళ్ళం. ఇది నేరుగా మూన్కి వెళ్ళడం, చంద్రుడి మీద వాళ్ళ పిక్చర్స్ అన్ని తీసి పంపేయడం ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చింది. ఈరోజు ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం చేశారు, డ్రోన్స్ కూడా ప్రైవేట్ సెక్టర్లో కూడా లాంచ్ చేయొచ్చని. అందుకే తిరుపతిలో డ్రోన్ స్పేస్ సిటీ పెడుతున్నాం. ఆ స్పేస్ సిటీలో శాటిలైట్స్ లాంచ్ చేసి ప్రైవేట్ పెట్టి ప్రపంచానికి మొత్తానికి సరఫరా చేసేట్టుగా ఈ స్పేస్ సిటీ వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా సెమీ కండక్టర్ అనేది ఇండస్ట్రీలో అన్నిటికీ అవసరం. మీ సెల్ ఫోన్లకు అవసరం, ప్యాకేజింగ్కి అవసరం, చాలా అన్నిటికీ అవసరం. అలాంటి సెమీ కండక్టర్ కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే ఏరోస్పేస్ అంటే విమానాలు తయారు చేయడం, హెలికాప్టర్లు తయారు చేయడం, అవి చాలా తక్కువ ఉన్నాయి, దానికి కూడా వెళ్తున్నాం. ఇంకో పక్క ఆటోమొబైల్. మీరు మొన్న చూస్తే ఒక బ్యాక్వర్డ్ ఏరియా అనంతపురం, అక్కడ కియా మోటార్ను తీసుకొచ్చాం. ఈరోజు ఆ ప్రాంతం మారే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో అందరూ కార్లు కొనుక్కోవాలని చెప్పి కోరుకుంటున్నా. మీరు కార్లు కొనుక్కోవాలి కానీ అది కూడా ఎలక్ట్రికల్ కార్లే కొనుక్కోవాలి. అది కూడా మీ ఇంట్లో కరెంటు ఉత్పత్తి చేసి ఆ కరెంటే మీరు వాడుకునే పరిస్థితి రావాలి. ఈ రోజులు ఎంతో దూరం లేవు. అలాంటి ఆటోమొబైల్కి కూడా ముందుకు పోతాం. ఇంకో పక్క ఎలక్ట్రానిక్స్. ఈరోజు సెల్ ఫోన్లు వచ్చాయి. ఒకప్పుడు నన్ను ఎగతాళి చేశారు సెల్ ఫోన్ అంటే. ఈరోజు నేను అడుగుతున్నా, అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఈరోజు అందరికీ సెల్ ఫోన్లు వచ్చాయి. భార్య భర్తకు సెల్ ఫోన్లు ఉన్నాయి. చిన్నపిల్లలు కూడా సెల్ ఫోన్తోనే పుట్టారు. ఇప్పుడు సెల్ ఫోన్ లేకపోతే వాళ్ళు కూడా ఉండే పరిస్థితిలో లేరు. అలాంటి ఒక నిత్యావసర వస్తువుగా సెల్ ఫోన్లు తయారైంది. సెల్ ఫోన్లు కానీ కరెక్ట్గా పెట్టుకోగలిగితే ఏ పనైనా చేసుకునే అవకాశాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ ఏ ఉన్నాయో అన్నీ తీసుకొస్తాం. ఆంధ్రప్రదేశ్ని హైటెక్ ఇండస్ట్రీకి ఒక హబ్గా తయారు చేస్తాం. కడాన రోబోటిక్స్ కూడా వెళ్తాం. కొన్ని దేశాల్లో మనుషులు లేరు. మందు కావాలంటే ఎవరు ఇవ్వాలంటే రోబోటిక్ చెప్తే మెషిన్ తీసుకొచ్చి ఇస్తుంది. అది కూడా మనిషి మారిగానే ఉంటుంది. ఇప్పుడు అలాంటి కొత్త ఇండస్ట్రీస్ అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దానికి కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు